నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ప్రజల కోసం పనిచేసే బీఆర్ఎస్ పార్టీని ఆదరించండి తనను ఎంపీగా గెలిపించండి మీకు అండగా నేనుంటా ఆటో డ్రైవర్లకు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ భరోసా పెద్దపల్లి పార్లమెంటులో ఇండియా కూటమి అభ్యర్థిని గెలిపించుకుంటాం ఏఐటీయూసీ అధ్యక్షులు సీతారామయ్య వెల్లడి కాంగ్రెస్ అబద్ధపు గ్యారంటీలపై ప్రజలంతా గుర్రుగా ఉన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో కొప్పుల ఈశ్వర్ గెలుపు ఖాయం రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరగంటి చంద్ర ఆశాభావం ఓసీపీ 511A మైన్లోని హౌస్ కీపింగ్ కాంట్రాక్ట్ కార్మికులను యథావిధిగా కొనసాగించాలి ఓసీపీ 5 గేట్ వద్ద ఆందోళన నిర్వహించిన ఏఐటీయూసీ నాయి బ్రాహ్మణుల కుల వృత్తిపై దెబ్బ కొట్టడానికి వస్తున్న కార్పొరేట్ సంస్థను వ్యతిరేకించిన ఎన్టీపీసీ నాయి బ్రాహ్మణ కులస్తులు మతతత్వ బీజేపీని ఓడించండి బీజేపీని ఓడించే బలమైన అభ్యర్థులకు ఓటు వేయండి సిపిఐ ఎంఎల్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కె రాజన్న పిలుపు ప్రజల కోసం పనిచేసే బీఆర్ఎస్ పార్టీని ఆదరించండి తనను ఎంపీగా గెలిపించండి మీకు అండగా నేనుంటానని ఆటో డ్రైవర్లకు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ భరోసా ఇచ్చారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరగంటి చంద్రతో కలిసి గోదావరికని బస్టాండ్ ఆటోలో అడ్డా ఎన్టీపీసీలోని షాపులలో తిరుగుతూ ఎంపీ తనను గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వరు మాయమాటలతో ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని అలాంటి పార్టీకి ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పే అవకాశం వచ్చిందన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆటో డ్రైవర్లను రైతులను మహిళలను నట్టేట ముంచిందని ఆరోపించారు ఆటో డ్రైవర్ల సమస్యలపై తాము అండగా నిలబడతామని అవసరమైతే మీకోసం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు ప్రజల కష్టాలను తెలుసుకొని నాయకులు కోటేశ్వర్లను డబ్బు అహంకారంతో సామాజిక న్యాయం పాటించకుండా ఒకే ఇంట్లో ముగ్గురు పదవులను అనుభవించడాన్ని సిద్ధపడ్డ వారికి ప్రజలంతా బుద్ధి చెప్పాలని కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఈశ్వర్ కోరారు. మరి మీరు నిర్ణయం తీసుకోవడం వల్ల ఫ్రీ బస్ అనేటువంటి నిర్ణయం తీసుకోవడం వల్ల ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 50 లక్షల కుటుంబాలు రోడ్డున పడేటువంటి పరిస్థితి. చాలా దారుణమైన విషయం ఏంటంటే అంటే చాలా బాధాకరం దురదృష్టకరం 48 మంది ఆటో డ్రైవర్లు ఈ ఒత్తిడి తట్టుకోలేక ఒక ఆటో డ్రైవర్ అయితే స్వయంగా తన నిరసన తెలపాలని ఒక ఆటో తీసుకొని పోయి సీఎం గారి ఇంటి ముందటనే తగలబెట్టినటువంటి దారుణమైన పరిస్థితిని మనం చూస్తున్నాం. దీనికి కారణం ఏంటంటే ఒక ఆటో డ్రైవర్గా ఒక కిరాయి ఆటో తీసుకొచ్చినా కానీ ఆయనకు సాయంత్రం వరకు ఇంతకుముందు కూలి పడేది 200 300 అవి తీసుకొని పోతే తప్ప ఇల్లు గడవని పరిస్థితి. అదేవిధంగా ఆటో లోన్ తీసుకొచ్చుకొని కొనుక్కున్నటువంటి వాళ్ళైతే 1000-1500 రూపాయలు కనుక 1500 ఎన్నడూ రావు 1000-1200 వరకు వస్తాయి. మరి దాంట్లో ఆటో కిస్తీ కట్టుకోవడంతో పాటు మరి ఆ రోజు ఆయనకు కూలి వాడడమో డీజిల్లో పెట్రోల్లో మనం మోసేటువంటి ఫ్యూయల్ ఖర్చు తీసేస్తే ఓ 400-300 రూపాయల కూలి పడేటువంటి పరిస్థితి. ఈరోజు ఏమైపోయింది, అసలు ఆటోలకు గిరాకీ లేకుండా అయిపోయింది, ఎక్కే వాళ్ళు లేకుండా అయిపోయింది. మరి ఫ్రీ బస్ వచ్చిన తర్వాత చాలా దారుణమైన పరిస్థితులు ఈరోజు రాష్ట్రం మొత్తం మీద కూడా ఆటో డ్రైవర్ సోదరులు ఎదుర్కొంటున్నారు. మీ బాధ మాకు అర్థమవుతుంది. ఇప్పటికీ ప్రభుత్వం మరి ఇన్ని ఆత్మహత్యలు జరిగినా ఇంత ఆందోళన చేస్తున్నా. ఈ ప్రచార కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అచ్చెవేణు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్దపల్లి పార్లమెంటులో ఇండియా కూటమి అభ్యర్థిని గెలిపించుకుంటామని ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు.
గోదావరిఖని భాస్కరరావు భవన్లో ఆదివారం సాయంత్రం ఇండియా కూటమికి మద్దతు తెలుపుతూ ఏర్పాటు చేసిన ఏఐటీయూసీ ఆర్జీవన్ బ్రాంచ్ జనరల్ బాడీ సమావేశంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామితో కలిసి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే సింగరేణి సంస్థ ప్రైవేట్ పరం అవుతుందని, కార్మిక వర్గమంతా ఇండియా కూటమికి అండగా నిలవాలని కోరారు. కార్మిక వర్గం కోసం పనిచేసిన కాకా మనవడిగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న గడ్డం వంశీకృష్ణ గెలుపుకు ఏఐటీయూసీ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. సింగరేణి కార్మికుల ఇన్కమ్ ట్యాక్స్ రద్దు, కాంట్రాక్టు కార్మికుల వేతనాల పెరుగుదలకు, సొంతింటి గల సహకారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వంతో మాట్లాడాలని సీతారామయ్య చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ ను కోరారు. మనకి ప్రమాదం ఉంది, ప్రధానంగా మన కార్మిక వర్గాన్ని ఏంటంటే మనం పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలు కూడా మరి రేపు రద్దయిపోయి 4 కోడులు వచ్చిన తర్వాత మన హక్కులేం కూడా మిగలవు. అట్టనే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత బొగ్గు గనులను ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయడానికి ఆయన చట్టం తీసుకొచ్చాడు. మరి దాన్ని అదే కొనసాగితే రేపు మనకు కొత్త వాయిలు వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రమాదం ఉంది. కాబట్టి మనం ఇవాళ బీజేపీ లాంటి మతోన్మాద పార్టీ, కార్మిక వ్యతిరేక పార్టీని ఓడించాలి. అట్లనే ఇంకో పక్కన టీఆర్ఎస్. సరే, టీఆర్ఎస్ అంటే ఆల్రెడీ అయిపోయింది, దాని పని పోయినసారి అసెంబ్లీ ఎన్నికలతోటే పోయింది. మన సింగరేణిలో కూడా చూసాం, ఒక్కసారి ఓడిపోగానే అసలు ఆ యూనియన్ పేరు చెప్పేవాళ్ళు కానీ అది చెప్పేవాళ్ళు కానీ బావి మీద లేకుండా మొత్తం చేతులెత్తేసిన పరిస్థితి ఉన్నది. కాబట్టి అలాంటి పార్టీ ఇవాళ మళ్ళీ ఏదో మేము ఉన్నామని చెప్పుకోవడానికి తప్ప ఇవాళ ఎక్కడ కూడా కార్మికులలో దాని మీద లేదు. కాబట్టి మనం ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి తప్పనిసరిగా కృషి చేయాలి. అయితే ఈ ఎన్నికలు ప్రకటించిన తర్వాత మన కమ్యూనిస్ట్ పార్టీ ఈ రాష్ట్రంలో మరి ఇండియా కూటమికి సపోర్ట్ చేయాలని నిర్ణయం చేసిన తర్వాత వివేక్ గారు మన యూనియన్ని ఏఐటీసీ మనకు సపోర్ట్ చేయాలన్నప్పుడు నేను 1-2 విషయాలు చెప్పాను వారికి. సార్, మంచిది, నేను తప్పనిసరిగా సపోర్ట్ చేస్తాం, కార్మిక వర్గంగా మేము చేస్తాం. కానీ ఇవాళ సింగరేణి కార్మికులకి ముఖ్యంగా ప్రధానమైన 2-3 సమస్యలు ఉన్నాయి, వాటిని మీరు పరిష్కారం చేయాలి అని చెప్పేసి అడిగాను. క్రిటికల్ సమస్య ఉంది, ఇది మనం ఇద్దరం చర్చించి నిర్ణయం తీసుకోలేము. అప్పుడు మన మంత్రి గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు కూడా ఉన్నారు, వారు కూడా సమర్థించారు మనకి ఇస్తే బాగుంటుందని చెప్పి. అయితే ముఖ్యమంత్రి అన్నారు, ఈ ఎలక్షన్స్ కానివ్వండి, నేను సీఎండి గారిని పిలుస్తాను, బట్టి గారిని పిలుస్తాను, ఒక చర్చించి నిజంగానే ఎంత, ఎందుకంటే నేను వారికి సుమారు 80 కోట్లు అవుతుంది, సింగరేణి సంస్థ దీన్ని అబ్జర్వ్ చేసుకోవచ్చు అని చెప్పి నేను ఒక ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయితే వారు అన్నారు, మేము డెఫినెట్లీ ఈ ఎలక్షన్స్ తర్వాత సీఎండి గారిని పిలుద్దాం, ఒక అఫీషియల్ మీటింగ్ చేసి ఇంప్లికేషన్స్ ఏముంటుందో ఇది చూసుకొని నిర్ణయం తీసుకుందామని చెప్పి రేవంత్ రెడ్డి గారు నాకు అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. మీకు త్వరలోనే దీని గురించి, ఎందుకంటే ఎక్కడ పోనీ ఫస్ట్ క్వశ్చన్ సింగరేణి కార్మికుడు లేదు సార్, మా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఏమైందని. ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి కవంపల్లి స్వామి, బ్రాంచ్ కార్యదర్శి ఆరేలి పోషంల అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు మడ్డి ఎల్లగౌడ్, వైవీరావు, ఎల్ ప్రకాష్, కందుకూరి రాజారత్నం, జీగురు రవీందర్, ఎంఆర్సి రెడ్డి, మాధవ మహేష్, సంఖ్య అశోక్, రంగు శ్రీనివాస్, బుర్ర తిరుపతి, ఎంఏ గౌస్, శనిగల శ్రీనివాస్, కళాకారులు కన్నం లక్ష్మీనారాయణ, ఇనుమల రాజమౌళి, సంబోధు కొమరయ్య తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ అబద్ధపు గ్యారెంటీలపై ప్రజలంతా గుర్రుగా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కొప్పుల ఈశ్వర్ గెలుపు ఖాయమని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చందర్ ఆశాభావం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సాయంత్రం రామగుండం కార్పొరేషన్ 31, 32 డివిజన్ల పరిధిలోని ఎల్బీ నగర్, రమేష్ నగర్లలో దుకాణ సముదాయాల్లో ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటేయాలని, కొప్పుల ఈశ్వర్ను ఎంపీగా గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రచారంలో భాగంగా తాము ఏ గడపకు వెళ్లినా కాంగ్రెస్ పార్టీ మహిళలకు 2,500 రూపాయలు అకౌంట్లో వేస్తారని మోసం చేసిందని అంటున్నారని, 500 రూపాయలకు గ్యాస్ అంటూ అది ఇప్పటికీ అమలు కావడం లేదని ప్రజలంతా వాపోతున్నారని తెలిపారు. ఓట్లేసి గెలిపించినందుకు ఎమ్మెల్యే మా క్వార్టర్లను కూల్చుతున్నారని, కన్నీటి పర్యంతమవుతున్నారని తెలిపారు. ఓట్లేసి గెలిపించిన చిరు వ్యాపారులను ఏడిపించొద్దని, ప్రజలు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని అభివృద్ధిపై నిలపండని అన్నారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారు ఉండాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి కొప్పుల ఈశ్వర్ను గెలిపించాలని అభ్యర్థించారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా రమేష్ నగర్, ఎల్బీ నగర్ దుకాణాల సముదాయాలకు సంబంధించినటువంటి వాళ్ళను ప్రత్యక్షంగా కలిసి మన స్థానికుడు ఇక్కడనే 26 ఏళ్ళు సింగరేణి విభాగంలో పనిచేసినటువంటి కార్మిక నాయకుడు కొప్పుల ఈశ్వరన్నను గెలిపించాలని ఈరోజు దుకాణ సముదాయములకు అందరి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ నుంచి చాలా మంచి స్పందన మాకు ఎదురవుతూ ఉన్నది. మన చౌరస్తాలో రోడ్ షోకు మేము కూడా వచ్చినాం. కేసీఆర్ గారు చాలా మంచిగా మాట్లాడిండు. ఈ ప్రభుత్వం 6 నెలల్లోనే విప్లవం అయిపోయింది, వీళ్ళకు ప్రజలకు సేవ చేయాలనేటువంటి సోయి లేదు, గోదావరి ఎండిపోతున్నది, పొలాలు ఎండిపోతున్నాయి, ఈరోజు పెన్షన్ సరిగ్గా రావడం లేదు, ఇంకా అభివృద్ధి వీళ్ళతోని ఏమవుతుంది, వీళ్ళను ప్రశ్నించేటువంటి నాయకులను గెలిపించుకోవాలని ఇలా ప్రజలలో పెద్ద చర్చ జరుగుతూ ఉన్నది. ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు గోమాస శ్రీనివాస్ బీజేపీ నుండి కానీ, కాంగ్రెస్ నుండి చేస్తున్నటువంటి వంశీ కానీ, వీళ్ళెవరు కూడా ప్రజలలో, ప్రజల ఉద్యమాలలో, ప్రజాసేవలో ఎన్నడూ కూడా భాగస్వాములు అయిన వాళ్ళు కాదు. కొప్పులీశ్వర్ గారు ఈ ప్రాంతంలో అనేక మందితోని, ఇక్కడ ఉన్నట్టు ఈ ప్రాంతంతో అవినాభావ సంబంధం ఉన్నటువంటి నాయకుడు. అన్నను గెలిపించుకుంటామని అందరూ కూడా చెప్తున్నటువంటి ఈ యొక్క సందర్భం తప్పకుండా రాబోయే కాలంలో ఈ కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలంటే ఖచ్చితంగా ప్రశ్నించేటువంటి గొంతుకైనటువంటి కొప్పుల ఈశ్వరన్నను గెలిపించాలని కూడా ఈ సందర్భంగా మేము ప్రజలందరూ కూడా కోరడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షులు దేవరాజు గారు, ఈ కార్యక్రమంలో ఎల్బీ నగర్ పట్టణ అధ్యక్షులు మెతుకు దేవరాజు, కార్పొరేటర్ అయిత శివకుమార్, ఇనుముల సత్యం, బక్కి కిషన్, నేరెడ్డి శ్రీనివాస్, మారుతి, అక్బర్, చిట్టవేణి వేణు, సారయ్య, అంకుష్, తోట వేణు, కోడి రామకృష్ణ, పులి మధు పాల్గొన్నారు. ఓసీపీ 511A మైన్లోని హౌస్ కీపింగ్ కాంట్రాక్ట్ కార్మికులను యథావిధిగా కొనసాగించాలని ఏఐటీయూసీ సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆర్జీవన్ అధ్యక్షులు ఎంఏ గౌస్, కార్యదర్శి శనిగల శ్రీనివాసులు యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఓసీపీ 511A మైన్ సైట్ ఆఫీసులలో పనిచేస్తున్న హౌస్ కీపింగ్ కాంట్రాక్ట్ కార్మికులను యథావిధిగా కొనసాగించాలని, పాత కార్మికులు ఉండగా కొత్త వారిని తీసుకురాదని డిమాండ్ చేస్తూ ఓసీపీ 5 గేట్ వద్ద సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులతో కలిసి ఆందోళన నిర్వహించారు. అనంతరం వారు సింగరేణి ఆర్జీవన్ ఏరియాలోని జేడీకే ఓసీపీ 511A మైన్ సైట్ ఆఫీసులలో హౌస్ కీపింగ్ కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ కార్మికులు గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారని, కానీ వీరి కాంట్రాక్టర్ కాలపరిమితి ఏప్రిల్ 26న ముగిసిన వారు కొత్త కాంట్రాక్టర్ వచ్చేదాకా మస్టర్ లేకుండా గత 10 రోజులుగా విధులు నిర్వహిస్తున్నారని, కానీ కొత్త కాంట్రాక్టర్ వీరిని కాకుండా కొత్త వారిని తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని వారు ఆరోపించారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు గత కొన్ని రోజుల క్రితం పాత వారిని కొనసాగించాలని లేబర్ ఇవ్వడం జరిగిందని వారు తెలిపారు. కొత్త కాంట్రాక్టర్ వర్క్ ఆర్డర్ తీసుకుని పాత కార్మికులతో పనులు నిర్వహించే విధంగా యాజమాన్యం చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు. మ్యాన్ పవర్ తక్కువ ఉన్నా కూడా ఇక్కడ ఒక 7గురు, లెవెనింగ్ లైన్లో ఒక 8 మంది, క్యావెంజర్ వర్క్స్ను, ఆఫీస్ వర్క్, హౌస్ కీపింగ్ వర్క్లు చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు, మహిళా కార్మికులు, వీరిని మాకు కొత్తగా టెండర్ వచ్చిందని చెప్పి ఒక టెండర్ ఆయన వచ్చి ఆ కాంట్రాక్టర్ గారు మా వాళ్ళను పెట్టుకోమని చెప్పేసి వీళ్ళను వేదనకు గురి చేస్తూ ఉన్నాడు. ఈ వేదన గురి చేయడం వల్ల 26 నాడు టెండర్ వస్తే ఇవాళ 6వ తారీఖు, ఈ 6-4-10 రోజుల నుండి ఇబ్బందులకు గురి చేస్తూ మా మస్టర్లను లేకుండా మమ్మల్ని రోడ్న పడేసే విధంగా మరి సింగరేణి యాజమాన్యం చేస్తుందా లేకపోతే సివిల్ డిపార్ట్మెంట్ చేస్తుందా మాకు అర్థం కావట్లేదు. సింగరేణిలో దశల వారీగా కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్న వారిని ఎక్కడ కూడా తొలగించిన దాఖలా లేదు. వీళ్ళు కొత్త పద్ధతులను
తీసుకువస్తున్నారు. ఈ పద్ధతిని మానుకోకపోతే టోటల్గా RG1 ఏరియాలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరినీ తీసుకొచ్చి అధికారుల ముందట నిరసన కార్యక్రమాలు చేయవలసి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600044330 8142789678. బ్యాక్ టు న్యూస్. కార్పొరేట్ షాపులతో నాయి బ్రాహ్మణుల కుల వృత్తిని దెబ్బకొట్టడానికి వస్తున్న వారు తమ వైఖరిని మార్చుకోవాలని NTPC నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు కంది చంద్రయ్య కోరారు. NTPC ప్రాంతంలో నాయి బ్రాహ్మణ కుల వృత్తితో జీవనం సాగిస్తున్న వారి జీవితాలను రోడ్డున పడవేసేలా కార్పొరేట్ సంస్థ షాప్ను ఏర్పాటు చేయాలని, వస్తున్న ధర్మిల కుల వృత్తిపై జీవిస్తున్న నాయి బ్రాహ్మణులు సోమవారం వారి షాపులను బంద్ పెట్టి ఆందోళన నిర్వహించారు. NTPC SIకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కంది చంద్రయ్య మాట్లాడుతూ నాయి బ్రాహ్మణుల కుల వృత్తిని దెబ్బకొట్టడానికి వచ్చిన కార్పొరేట్ సంస్థలను రామగుండం ఎమ్మెల్యే అడ్డుకొని తమకు న్యాయం చేయాలని కోరారు. అలాగే గౌరవ NTPC SI గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగినది. మరి మానవతా దృష్ట్యా క్షౌర వృత్తిదారులు మరి తమ యొక్క జీవనాధారమైన క్షౌర వృత్తిని కాపాడుకుంటూ అందరూ కూడా సహకరించాలి. ఇట్టి క్షౌర వృత్తిని కూడా కార్పొరేట్ సంస్థలు దోపిడీ చేస్తే ఈరోజు మరి సామాన్య జనం నాయి బ్రాహ్మణులు బ్రతికే పరిస్థితి లేదు. కాబట్టి గత ప్రభుత్వాలు మరి నాయి బ్రాహ్మణుల పిల్లలకు ఎలాంటి ఉద్యోగాలు చక్కగా కల్పించలేనటువంటి పరిస్థితి. మరి మా యొక్క దయనీయ పరిస్థితిని గౌరవ ఎమ్మెల్యే గారు, మా యొక్క డైనమిక్ ఎమ్మెల్యే గారు గౌరవ మక్కాన్ సింగ్ గారు స్పందించి శాంతియుతంగా మాకు ఆర్థిక నష్టం జరగకుండా మా సమస్య పట్ల దయతో పరిశీలించి న్యాయం చేస్తారనేది పూర్తి నమ్మకం ఉన్నది. వారు కొంతమంది పెట్టుబడిదారులు, పెత్తందారులు, డబ్బున్న వాళ్ళు NTPC స్థానికంగా కొంతమంది కుమ్మక్కై కార్పొరేట్ సంస్థ మరి ఈ యొక్క ఎయిర్ కటింగ్ సెలూనే దొరికిందా వారికి, వారు కూడా పెద్ద మనసుతోటి ఆలోచించాలి. మరి దీని పట్ల మరి తప్పకుండా గౌరవ కాంగ్రెస్ ప్రభుత్వము నాయ బ్రాహ్మణులకు ఒక చట్టం తీసుకొచ్చి మా యొక్క వృత్తిని వేరే కులస్తులు దోపిడీ చేయకుండా మతతత్వ బీజేపీని ఓడించాలని, బీజేపీని ఓడించే బలమైన అభ్యర్థులకు ఓటు వేయండని CPIML న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కె రాజన్న పిలుపునిచ్చారు. NTPCలోని IFTU కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన CPIML న్యూ డెమోక్రసీ సమావేశంలో వారు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ఫాసిస్ట్ విధానాలను అవలంబిస్తూ ప్రజలను, కార్మిక వర్గాన్ని, రైతులను గోసపెడుతుందని అన్నారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలను ఆదాని, అంబానీలకు కట్టుబెడుతూ ప్రైవేటీకరణ వైపుగా మోదీ అడుగులు వేస్తున్నారని ఆరోపించారు. ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక బీజేపీని ఓడించడానికి ప్రజలు, కార్మిక వర్గం, రైతులు ఏకం కావాలని, పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను ఓడించే వారికి ఓటు వేయాలని కోరారు. నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాల్లో
దేశాన్ని వెనుకబడేటటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. నరేంద్ర మోడీ ఈ 10 సంవత్సరాల్లో దేశంలో అనేక అప్పులు చేశాడు. గత ప్రభుత్వాల కన్నా ఎక్కువ అప్పులు చేసి దేశాన్ని ప్రజలను ఈరోజు ఎడగబడేటటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు. అదే కాదు, దేశంలో ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఫ్యాసిజం పేరుతో ఈరోజు ఆదివాసులను, మైనారిటీలను, ఈరోజు విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులందరినీ కూర్చోకొత్త కోసేటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో చూస్తున్నాం. నిన్నగాక మొన్ననే ఛత్తీస్గఢ్లో మావోయిస్టు కార్యకర్తలను 29 మందిని ఒకరోజు, 10 మందిని ఒకరోజు ఊటకి హెలికాప్టర్లో కాల్చేయబడినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇది నరేంద్ర మోడీ ఊచకోతలో భాగంగానే దీన్ని గుర్తించాలని చెప్పి మేము ప్రజలకు పిలిపిస్తున్నాం. కనుకనే రేపు దేశంలో, రాష్ట్రంలో ఈరోజు పెద్దపల్లి పార్లమెంట్లో జరిగేటువంటి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని చిత్తుగా ఓడించి, బీజేపీని ఓడించేటువంటి అభ్యర్థి ఇండియా కూటమి కానీ మరి ఏ అభ్యర్థి అయినా మంచిది వాళ్ళని గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. సమావేశంలో సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి ఈదునూరి నరేష్, జిల్లా కమిటీ మెంబర్ చిలక శంకర్, నాయకులు మేరుగు చంద్రయ్య, డి బుచ్చయ్య, చిలక వెంకటస్వామి, డి నరసయ్య, కె రాజేశం, సత్యం తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888646 777 99085552928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్, ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 84993303 9989497898. బ్యాక్ టు న్యూస్. స్వయాన సింగరేణి కార్మికుడు బొగ్గుగని కార్మిక కుటుంబం నుంచి ఎంపీ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై పోటీ చేస్తున్న కొప్పుల ఈశ్వర్ను గెలిపించాలని టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో సోమవారం ఏరియా వర్క్ షాప్ లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో కార్మికులు బ్రహ్మాండంగా స్పందిస్తూ గతంలో తప్పు జరిగింది, ఈసారి పునరావృతం కాదని, కారు గెలుపు ఖాయమని ప్రకటించడం సంతోషకరమని టీబీజీకేఎస్ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో నూనె కొమరయ్య, మాదాసి రామ్మూర్తి, పర్లపల్లి రవీందర్, ఎల్ వెంకటేష్, వడ్డేపల్లి శంకర్, తోడేటి శంకర్ గౌడ్, చిలకలపల్లి శ్రీనివాస్, జనగామ మల్లేష్, కొండ అంజయ్య, వెంకటస్వామి, బొగ్గుల సాయి, కండే ప్రసాద్, రొడ్డ సంపత్, కొప్పుల రామదాసు తదితరులు పాల్గొన్నారు. సేవా కార్యక్రమాలతో లయన్స్ క్లబ్ శతాబ్ది ముందుకు సాగాలని, దినదినం అభివృద్ధి చెందాలని రామగుండం కార్పొరేషన్ 2వ డివిజన్ కార్పొరేటర్ ఎన్వి రమణారెడ్డి కోరుకున్నారు. గోదావరికని లయన్స్ క్లబ్ శతాబ్ది అధ్యక్షులు రెడ్డి సంఘం మాజీ అధ్యక్షులు కంకణాల ముకుందరెడ్డి వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఎన్టీపీసీ ఎఫ్సీఐ క్రాస్ రోడ్లో వీల్స్ అండ్ మీల్స్ కార్యక్రమం ద్వారా భోజనాలను పెట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రమణారెడ్డి మాట్లాడుతూ ముకుందరెడ్డి ఇలాంటి వివాహ వార్షిక వేడుకలు ఎన్నో జరుపుకోవాలని, దంపతులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని కోరుకున్నారు. పెళ్లి రోజు సందర్భంగా వీల్స్ అండ్ మీల్స్ కార్యక్రమం నిర్వహించడం సంతోషకరమన్నారు. జీవితంలో సాధించిన మొదటి విజయం ప్రేరణతో మరిన్ని విజయాలు సాధించాలని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో 10వ తరగతి ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను, ఫలితాల సాధనకు కృషి చేసిన ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 10వ తరగతి ఫలితాల్లో పెద్దపల్లి జిల్లాలో అద్భుతమైన ఫలితాలను సాధించిందని, మన జిల్లాలోని 7,716 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 7,432 మంది విద్యార్థులు 96.32% ఉత్తీర్ణత సాధించారని కలెక్టర్ తెలిపారు. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, వివిధ శాఖల అధికారులు చేసిన కృషి, ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహించడం, విద్యార్థులకు ప్రత్యేక తరగతుల నిర్వహణ, పౌష్టికాహారం అందిస్తూ
మార్నింగ్ వేకప్ కాల్స్, ఇంటి వద్ద ఫాలోఅప్ చేయడం వంటి చర్యల ఫలితంగా మంచి ఫలితాలు వచ్చాయని, సప్లిమెంటరీ పరీక్షల్లో మిగిలిన విద్యార్థులు ఉత్తీర్ణత సాధించే దిశగా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. రాబోయే సంవత్సరంలో సైతం 10వ తరగతి విద్యార్థులపై ముందు నుంచి ప్రత్యేక శ్రద్ధ వహించి మరింత మెరుగైన ఫలితాల సాధనకు కృషి చేయాలని, వచ్చే సంవత్సరం మరింత ఎక్కువ సంఖ్యలో విద్యార్థులకు సన్మానం నిర్వహించాలని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యార్థులు వారి అభిరుచుల ప్రకారం ఆశయాలను నిర్దేశించుకోవాలని, వాటి సాధన కోసం నిర్విరామంగా క్రమశిక్షణతో కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు. మనకు నైపుణ్యం ఎంత ఉన్నప్పటికీ క్రమశిక్షణ పట్టుదల లేకపోతే గొప్ప స్థాయికి చేరుకోలేమని, క్రమశిక్షణ పట్టుదల ఉంటే నైపుణ్యం తక్కువ ఉన్న వివిధ అంశాలను నేర్చుకుని గొప్ప స్థాయికి చేరుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. మన జీవితంలో 10వ తరగతి ఫలితాలు మొదటి మెట్టు మాత్రమేనని, ఇదే విధంగా భవిష్యత్తులో సైతం క్రమశిక్షణతో వ్యవహరించి మంచి ఫలితాలు సాధించాలని, మన జీవితంలో మనం సాధించిన తొలి విజయాన్ని కొనసాగించాలని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు. వచ్చే సంవత్సరంలో 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు అవసరమైన సహాయ సహకారాలు, గైడెన్స్ అందిస్తూ మెంటర్ గా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివి 10/10 జీపీఏ సాధించిన విద్యార్థులు తమ అనుభవాలను తెలియజేశారు. అనంతరం 10/10 జీపీఏ సాధించిన 6 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, 18 మంది ప్రభుత్వ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల విద్యార్థులను, ఉపాధ్యాయులను, అధికారులను కలెక్టర్ సన్మానించారు. వ్యవస్థ అందరికీ, వాళ్ళ తల్లిదండ్రులందరికీ, అధికారులందరికీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. సక్సెస్ ఒకరిదైనా కానీ దాని వెనకాల 10 మంది ఉంటారనేది మనం గ్రహిస్తూనే ఉంటాము. సో ఇట్ ఇస్ యాజ్ ఇంపార్టెంట్ టు థ్యాంక్ ది సపోర్ట్ సిస్టమ్ యాజ్ ఇట్ ఇస్ టు థ్యాంక్ ది ది ఎగ్జామ్. ఇప్పుడు ఒక చిన్న చర్చ మనం పెట్టుకునే ముందు ఇంకెంతో ఘనంగా చేసుకుందాం అనుకోవాలని మీకు కూడా తెలియాలి. మంచిగా కాక వారంలో ఎన్నికలు ఉండడం వల్ల ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నాం. మీరు కూడా చాలా తెలిసిన వరకు బిజీ ఉన్నారు, మేము కూడా బిజీ ఉన్నాము. ఇది 13 అటువైపు వచ్చుంటే ఇంకా పెద్దగా మనం ఘనంగా కార్యక్రమం పెట్టుకునేవాళ్ళం. అదేదైనా కానీ రిజల్ట్ రాగానే నేను మన డిఓ గారికి, సీనియర్ ఆఫీసర్కి మెసేజ్లు పెట్టినప్పుడు అందరు రిప్లై సుమారు గివ్ ఆర్ టేక్ 1% అదే ఉంది. ఎక్సలెంట్ రిజల్ట్ డిఓ గారు, చాలా వచ్చిన రిజల్ట్ అభినందించి టీచర్ అందరినీ డిఓ గారు, ఎస్డిఓ గారికి చెప్పినప్పుడు లేదు సార్ 2% పోయింది సార్ అన్నారు డిఓ గారు. ఇక్కడ 1.5% ఇద్దరు పిల్లలు పోయారు సార్, 1000 మందిలో ఇక్కడ. నేను చాలా అప్రిషియేట్ చేస్తానండి. ఇలాగే ఉండాలి మన యాక్టివిటీ. పోయిన పిల్లలు అంటే కూడా పడాలి, వాళ్ళు కూడా నా పిల్లలే. కానీ చేసిన 97% మర్చిపోకండి. ఇట్స్ అ గుడ్ యాటిట్యూడ్. మనం ఉన్న సిస్టంలో కూడా 100% టోటల్ మనం ట్రీట్ చేస్తాం. కానీ 97% ఇస్ ఫినామినల్లీ ఎక్సలెంట్ రిజల్ట్ అండి. అది గమనించండి. మనం పనిచేసే వాతావరణంలో మార్పులు వస్తున్నాయి, మార్పులు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. లాస్ట్ టైం వాస్తవంగా ఇది కూడా చాలా ప్రయత్నాలు జరిగాయి, కానీ మనమంతా బయట కొంచెం లేట్ దిగాం. ఏంటి 1.5 మంత్ ఎగ్జామ్స్ న్యూట్రిషన్ పైన, ఫుడ్ పైన, హోమ్ విజిట్ పైన వివిధ శాఖల నుంచి అందరూ టీచర్లు లీడ్ చేసిన టీం ద్వారా ఇంటికి వెళ్ళి మాట్లాడి ప్రోత్సహించాలని ప్రయత్నం చేశాం. ఆ 1.5 మంత్ ఖచ్చితంగా మీకు ఒక 1-2% పెరుగుతుందని నా గట్టి నమ్మకం అండి. కానీ రిజల్ట్లో మీకు కనబడుతుంది. జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాల జూలపల్లి చారుబాసిని పిట్టెల శ్వేత, జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాల పెద్దపల్లికి చెందిన పెండాల అద్వైత, రామగుండం మండలం టీఎస్ఎంఎస్ లింగాపూర్ పాఠశాలకు చెందిన సిహెచ్ చందన, ఏ సాహితి, కేజీబీఏ పాఠశాల రామగిరికి చెందిన శీలం అక్షయలను పాఠశాల ఉపాధ్యాయ, ప్రధానోపాధ్యాయులను సన్మానించారు. అదేవిధంగా గుజరాత్ వాతానగర్ లో జరిగే జాతీయ స్థాయి ప్రేరణ శిక్షణకు పెద్దపల్లి జిల్లా నుంచి ఎంపిక కాబడిన అప్పన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి మొహమ్మద్ అలీ రిషన్, ఓదేల మండలం తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థిని పరీక్ష అభిజ్ఞను సన్మానించి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాధవి, పాఠశాల అకాడమిక్ అధికారి పిఎం షేక్, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి రంగారెడ్డి, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి మేరజ్ మహమ్మద్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. గోదావరిఖని పరశురాం నగర్ లోని హజరత్ తాజుద్దీన్ బాబా, హజరత్ మరియమ్మ సాయిబా, హజరత్ చోటా బాబా దర్గా షరీఫ్ లో సోమవారం హజరత్ తాజుద్దీన్ బాబా జెండా పండుగ నిర్వహించారు. ఈ మేరకు దర్గా ఆవరణలో దర్గా కార్యనిర్వాహకులు గందె వెంకట మల్లయ్య జెండా పండుగను ప్రారంభించారు. అలాగే హజరత్ మరియమ్మ సాహెబ్ పెద్ద ఉరుసు ఉత్సవాల సందర్భంగా మంగళవారం హజరత్ మరియమ్మ సాహెబ్ ఉరుసు గంధం సందల్ తీయబడునని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో గుండోజు సత్యనారాయణ, వేముల వెంకన్న, బండ కనకయ్య, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ప్రపంచ నవ్వుల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్మైల్ ప్లీజ్ లాఫింగ్ క్లబ్ ఆధ్వర్యంలో గోదావరికని మార్కండేయ కాలనీలోని రెయిన్బో పాఠశాలలో ఆదివారం రాత్రి నిర్వహించిన హాస్య వళ్లరి అలరించింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నిత్య జీవితంలో హాస్యం ప్రాధాన్యతను వివరించారు. హాస్యం కూడా ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో యోగాతో సమానమని డాక్టర్ మదన్ కటియారా ఈ నవ్వుల దినోత్సవ వేడుకలు నిర్వహించడం ప్రారంభించామన్నారు. తెలంగాణలో పూర్తి స్థాయి లాఫింగ్ క్లబ్ గా ఆవిర్భవించిన స్మైల్ ప్లీజ్ కరోనా కాలంలో ఇంటికే పరిమితమైన ఎందరికో ఆహ్లాదాన్ని ఆటవేడుపును కలిగించిందనడంలో అతిశయోక్తి లేదన్నారు. ఈ లాఫింగ్ క్లబ్ సేవలు మరింత విస్తరించాలని, అవసరమైన సహాయ సహకారాలను అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. క్లబ్ అధ్యక్షులు మ్యాజిక్ రాజా అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పలు పక్షాల బాధ్యులు తానిపర్తి గోపాలరావు, దయానంద్ గాంధీ, పిఎస్ అమరీందర్, సిహెచ్ ఉపేందర్, సంస్థ ప్రధాన కార్యదర్శి చంద్రపాల్, మొగరం గట్టయ్య, మూల శంకర్, కుమార్ పటేల్, దేవి లక్ష్మీనరసయ్య, నిట్టూరి రాజు, వై లెనిన్, మేజిక్ హరి, టి వేణు, తిప్పబత్తిని అంజిబాబు, చంద్రశేఖర్, పోషం, సత్యనారాయణ హాజరై స్టాండప్ కామెడీ స్కిట్స్ తో అలరించారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రజల కోసం పనిచేసే బీఆర్ఎస్ పార్టీని ఆదరించండి, తనని ఎంపీగా గెలిపించండి, మీకు అండగా నేనుంటా. ఆటో డ్రైవర్లకు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ భరోసా. పెద్దపల్లి పార్లమెంటులో ఇండియా కూటమి అభ్యర్థిని గెలిపించుకుంటాం. ఏఐటీయూసీ అధ్యక్షులు సీతారామయ్య వెల్లడి. కాంగ్రెస్ అబద్ధపు గ్యారంటీలపై ప్రజలంతా గుర్రుగా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కొప్పుల ఈశ్వర్ గెలుపు ఖాయం. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరగంటి చంద్ర ఆశాభావం. ఓసీపీ 511A మైన్లోని హౌస్ కీపింగ్ కాంట్రాక్ట్ కార్మికులను యథావిధిగా కొనసాగించాలి. ఓసీపీ 5 గేట్ వద్ద ఆందోళన నిర్వహించిన ఏఐటీయూసీ. నాయి బ్రాహ్మణుల కుల వృత్తిపై దెబ్బ కొట్టడానికి వస్తున్న కార్పొరేట్ సంస్థను వ్యతిరేకించిన ఎన్టీపీసీ నాయి బ్రాహ్మణ కులస్తులు. మతతత్వ బీజేపీని ఓడించండి, బీజేపీని ఓడించే బలమైన అభ్యర్థులకు ఓటు వేయండి. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కె రాజన్న పిలుపు. జీవితంలో సాధించిన మొదటి విజయం ప్రేరణతో మరిన్ని విజయాలు సాధించాలి. జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.